శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రీసెంట్ గా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ జన్మలో నువ్వు అమరావతి పూర్తి చేయలేవని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఈ జన్మలో నువ్వు రాజధాని పూర్తి చేయలేవని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి మీద కొంత ఘాటుగా స్పందించడం జరిగింది, కొంత గట్టిగా కౌంటర్ వేయడం జరిగింది. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టలేరని అంటారా? అసలు ఏం జరుగుతుందని అంటారు అమరావతిలో? అమరావతి అంటే పోలవరం అనుకుంటున్నాడు మా రాంబాబు. ఎందుకు ఆ మాట అన్నానంటే ఆయన మంత్రి పదవిగా చేశాడు కదా పాపం. అనిల్ యాదవ్ని పీకేస్తా అంటే పీకలేకపోయేపాటికి రాంబాబుకి ఇచ్చేపాటికి రాంబాబు కూడా ఏం చేయలేకపోయాడు. ఏడంది పోలవరం ఎన్ని పిల్లర్లు ఉండే లెక్క పెడతామే సరిపోయింది. అమరావతి కూడా అట్లాగే అనే ఫీలింగ్లో ఉన్నాడు. అమరావతి అంటే ఏందో ఆయనకి పూర్తిగా తెలియట్లేదు. ఒక గుండెకాయ చేతిలో అది ఉంది. అది ఎంత స్పీడ్గా వర్క్ జరుగుతుందో, నీళ్లు వచ్చినా కానీ ఎంత భయంకరంగా మిషన్లు బయట దేశాల నుంచి, చైనా నుంచి, రష్యా నుంచి వచ్చి మిషన్లు ఎంత క్లియర్గా చేస్తున్నాయో, ఎంత సపోర్ట్ ఎన్ఆర్ఐలు కానీ ఎంత సపోర్ట్గా జరిగి ముందుకెళ్తుందో ఆయనకు కనపడతలేదు. కాబట్టి ఆ మాటలన్నీ అంటున్నాడు ఆయన. అంటే అసలు అభివృద్ధి జరగట్లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు కదా. అసలు పోలవరం కట్టలేదు, అసలు అమరావతి కట్టలేరు, అసలు అభివృద్ధి జరగడం లేదు, చంద్రబాబు మొత్తం గ్రాఫిక్స్ అని మాట్లాడుతున్నారు కదా. దానికి మీరేం చెప్తారు? రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఆయన అక్కడ ఊరుడు గుంటూరు జిల్లా ఓడని చెప్పుకోవడానికి మాకు సిగ్గుసేటుగా ఉంది. ఎందుకని ఆ మాట అన్నానంటే ఆయన ఇంటి చుట్టూనే ఆయన సత్తెనపల్లి రోడ్డు దగ్గర మొదలు పెట్టుకుని మంగళగిరి దాకా ఎన్ని పడ్డాయో, ఎన్ని షాపింగ్ మాల్ పడ్డాయో, ఎన్ని అంత అభివృద్ధి చెందిందో, ఎన్ని బిల్డింగులు లేచినాయో, పాకాలు లేచిపోయి, పూరి గుడిసెలు లేచిపోయి ఎన్నెన్ని బిల్డింగులు లేచినాయో మంగళగిరి నియోజకవర్గం ఆయన చుట్టూ, ఆయన సత్తెనపల్లి చుట్టూ ఎన్ని అభివృద్ధి చెందిందో ఆయన కళ్ళు తెరిచి చూడాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పులు పొందడానికి మళ్ళీ సీటు కోసం ఆయన మాట్లాడుతున్నాడు తప్ప ఆయన మనస్ఫూర్తిగా కూడా ఆ మాటలు రావడం లేదు. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఉంటలా పారిపోయాడు, మొత్తం ఇక్కడ ఖాళీ చేసి ఆడే ఉంటున్నాడు కాబట్టి ఆయనకే తెలియాలి స్టోరీ అంతా. కాబట్టి ఏదో జగన్ మాట్లాడమన్నాడు కాబట్టి ఏదో పైకి చదువుతున్నాడు కానీ రాంబాబు గారు అంత మించి ఏమీ లేదు. మరి ఆయన గత 5 ఏళ్ళు కూడా సుపరిపాలన చేశాను, బాగా చేశాను, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, సత్తెనపల్లిలో నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతానని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. లేదన్న, సత్తెనపల్లిలో ఆయనకి ఎవరు ఓటేయరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారో లేదో కూడా భయం పట్టుకుందన్న. అందుకే మన కొండెక్కాడు పాపం, అలిసిపోయి ఆ వయసులో కొండెక్కానని చెప్పేసి ఒక వీడియో పెట్టుకుని మళ్ళీ హైలైట్ అయ్యి మళ్ళీ నిన్న మొన్న వీడియో ముందుకు వచ్చి అమరావతి అవ్వదు, అదవ్వదు, ఇదవ్వదు ఏదో అనాలని చెప్పేసి మన జగన్ గారి దగ్గర ఏదో మెప్పు పొందాలి అనే ఫీలింగ్తో తప్ప ఆయనకి సగం తెలియదు, సగం చింతగా తెలియదని చిన్న పిల్లోడిని సత్తెనపల్లిలో ఎవరిని అడిగినా చెబుతారన్న ఆయనకి ఏ స్టోరీ తెలియదని. మరి వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారే కానీ కృష్ణానది రిటర్న్ వాల్ కట్టింది మేమే, విజయవాడ టు బందర్ హైవే వేసింది మేమే, ఋషికొండ కట్టింది మేమే, అంబేద్కర్ గారి స్టాట్యూ కట్టింది మేమే, ఇలా పెద్ద పెద్ద అభివృద్ధి పనులు ఎన్నో చేసాం, చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? జనానికి పనికొచ్చేది ఒక్కటి చేయలేదన్న. నువ్వు చెప్పిన అన్ని పాయింట్లు జనానికి ఒక్కటి ఉపయోగం లేదు. కానీ చంద్రబాబు గారు చేస్తుంది పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రోడ్లు అన్న, మెయిన్ రోడ్లు. ఆటో వాళ్ళు నువ్వు 10,000 ఇచ్చినా కానీ తిట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు 15,000 ఇస్తే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఫ్రీ బస్ పెట్టినా కానీ ఎవరు ఆటో వాళ్ళు ఏదో 2-3 వైసీపీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తెలంగాణలో జరిగినట్టు ఆటో యూనిటీ గురించి కానీ ఏం జరగలేదు. అక్కడ యూనిటీ ఉంది. ఎంత చేయాలి వాళ్ళు ఆటో వాళ్ళు, ఎన్ని ధర్నాలు చేయాలి, ఏం ధర్నాలు జరగలేదంటే దానికి ఉదాహరణ అదే. రోడ్లు బ్రహ్మాండంగా పడ్డాయి అన్న, నరకం చూసామన్న. ఉదాహరణ ఆయన సత్తెనపల్లి ఆయనకి వెళ్ళే రూటే ఒకసారి వెళ్ళి చూడమనండి, ఇప్పుడు ఎట్లా ఉందో చూడమనండి. ఆయన ప్రతిసారి ఖమ్మం తీసుకొచ్చి మళ్ళీ గుంటూరులో ఎవడు బాగు చేసేవాడు లేడు అని చెప్పేసి ఖమ్మం తీసుకొచ్చి కార్లన్నీ రిపేర్కి ఇచ్చేవాడు. ఖమ్మం వాళ్ళు తిట్టి తరిమేయడం కూడా మీరు వీడియోలో చూసే ఉంటారు. ఇప్పుడు కొద్దిగా బుద్ధి జ్ఞానం తెచ్చుకుని ఏదైనా మాట మాట్లాడుతుంటే 1-2 సార్లు అంబటి రాంబాబు గారు ఆలోచించి మాట్లాడటం మంచిది. ముఖ్యంగా అమరావతి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అక్కడ నువ్వు పుట్టినందుకు చాలామంది బాధపడుతున్నారు. అమరావతి అంటే చంద్రబాబుకి ఇచ్చిన 33,000 ఎకరాలు ఖమ్మం వాళ్ళు అని అనుకోవద్దు. నువ్వు ఫీలింగ్, కుల ఫీలింగ్ అనేది వదిలే. నీకు మళ్ళీ రాజకీయ చరిత్ర ఉండాలంటే అమరావతి అంటే గుంటూరు జిల్లా, నీ సత్తెనపల్లి మీ నాయుడు పరంగా కూడా ఉంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిపోయాడంటే నాయుడు చౌదరి కలిసిపోయారు. అక్కడ కుల రాజకీయం లేకుండా అమరావతి ముందుకు సాగుతుంది, అదే అభివృద్ధి చెందిద్ది. ఇంకా 4 ఏళ్ళు ఉంది, మాకు భయం లేదు. అమరావతి రాయి స్థిరంగా పాతి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారని ఆశ ఉంది. రాకపోయినా కానీ గట్టిగా పాత అనేది పాతుతారు, అది ఆశ. అయితే రీసెంట్గా జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ సీఎంఓ ఆఫీసుకు సంబంధించిన అధికారులందరూ కూడా ముఖ్యంగా అమరావతిలో జరగబోయే ప్రతి అభివృద్ధికి కూడా ఐకానిక్ టవర్స్ కానీ అండ్ బ్రిడ్జ్ కానీ వీటికి సంబంధించిన ప్లానింగ్స్ అన్ని కూడా అప్రూవల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవి 3.5 ఏళ్లలో పూర్తి చేద్దాం అన్నారు. ఖచ్చితంగా సాధ్యం అవుతాయంట. అంటే టెక్నిక్ ఇండియాలో ఇప్పటి వరకు కూడా ఇటువంటి గ్రీన్ ఫీల్డ్ హైటెక్ అమరావతి క్యాపిటల్ లాంటిది ఇంకొకటి లేకుండా చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు సాధ్యపడదు అంటారు? కంపల్సరీగా అయ్యిద్దాం. ఎందుకంటే ఏసే రోడ్డు దగ్గర నుంచి మొత్తం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కటి ఆరాధిస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి
ఇంత ఏంది, క్వాలిటీ ఏంది, ప్రతి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు చెక్ చేస్తున్నారు. కొన్ని వీడియోల్లో చూసాం, మీకు మిగతా సోషల్ మీడియాలో రాలేదు కానీ కొన్ని వీడియోల్లో చూసాం. నాదన్న మనోహర్ గారు కానీ చాలా డీప్గా వెళ్తున్నారు. ప్రతి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నారు. ఆయన సలహా తీసుకుని ఇంకా ముందుకు వెళ్తున్నారు. వీళ్ళిద్దరు ఒక రెండు కళ్ళులాగా ముందుకు సాగుతున్నారన్న, ఏంటంటే అభివృద్ధి పరంగా. ఓవరాల్గా అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు అంటే అమరావతి పూర్తి చేయలేరు, ఇది జనంలో జరగదని అంటారు. దానికి మీరేం చెప్తారు ఒక ఓటర్గా? 4 ఏళ్ళు ఉండాలన్నారు రాంబాబు గారు. 4 ఏళ్ళు ఉండి అమరావతి ఎట్లా పూర్తి అయ్యిద్ది ఆయన చూడాలి. ఎందుకంటే మొన్నటిదాకా ఫ్రీ బస్సు లేదన్నాడు, నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. ఆ 15,000 పడ్డాయి. ఫ్రీ బస్సు లేదన్నాడు, ఫ్రీ బస్సు తిరిగింది. సూపర్ 6 పూర్తి అయ్యింది, అది కూడా చూడాలి. రాంబాబు గారు ముఖ్యంగా గుంటూరులో పుట్టినందుకు మా అమరావతి 4 ఏళ్ళలో పూర్తయ్యిద్ది అని గట్టిగా ఒక గుండెకరంగా చెబుతున్నాము. అది పూర్తయ్యేది రాంబాబు గారు కూడా చూడాలని ఆశపడుతున్నాము.